డబల్ ఈ స్మార్ట్ సినిమా ఎలా ఉందంటే బిలో యావరేజ్ భయ్య. సినిమాలో ర్యాప్ ఎనర్జీ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ ఎనర్జీ అయితే నిజంగా అదిరిపోయింది. ఆ క్యారెక్టర్‌లో జీవించేశాడు. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్ అలాగే ఆయన డైరెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ దగ్గర సినిమా కొంచెం పర్వాలేదు అనిపించింది. సినిమా స్టోరీ అయితే చాలా రొటీన్‌గా అనిపించింది భయ్య నాకైతే. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్టోరీయే ఉండదు. ఏదో ఫ్లోలో సీన్స్ వచ్చి వరుసగా వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు వాటికి స్టోరీకి అసలు సంబంధమే ఉండదు. ఇంటర్వెల్ ముందు ఒక 20-30 మినిట్స్ నుంచి స్టోరీ కొంచెం మొదలైందనే ఫీలింగ్ వచ్చి కొంచెం ఎంగేజింగ్‌గా ఫీల్ అవుతాం. ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ అయితే చాలా రొటీన్‌గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బీజీఎం కూడా పర్వాలేదు. సాంగ్స్ కూడా 1, 2 పర్వాలేదు అనిపించాయి. నాకైతే 'మార్ ముంతా చోర్ చింతా' అనే సాంగ్ విజువల్‌గా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సినిమాలో అలీ కామెడీ అయితే చిరాకు తెప్పించేసింది. లిటరల్లీ క్రింజ్ అసలు అలీ పరువు మొత్తం తీసేశారు. ఆ డబుల్ స్మార్ట్ మూవీ కూడా ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్‌లోనే వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే సినిమాని చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమాని బెటర్ ఓటీటీలో చూడడం. అసలు ఈ సినిమాకి వెళ్ళనవసరమే లేదు నన్నడిగితే. సంజయ్ దత్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మరి ఆయన బిగ్ బుల్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే యాక్టింగ్ అయితే చేశారు. ఈ సినిమా ర్యాపో డై హార్డ్ ఫ్యాన్స్‌కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి ఒక రొటీన్ స్టోరీలానే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.5 మాత్రమే. కొంచెం లైకు, సబ్స్క్రైబు చేసి ఈ చిన్న ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా.